నిన్న జరిగిన మీటింగ్‌లో వేటు న్యూస్ మీటింగ్‌లో అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2034 వరకు కాంగ్రెస్‌దే అధికార పార్టీ కాంగ్రెసే అధికారంలో ఉంటుంది. మేమే గెలుస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇటు బీజేపీ నేతలు చూసుకున్నట్టయితే గనక బీజేపీ గెలుస్తుంది అనేసి అంతర్గతంగా యుద్ధం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మరి నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటివరకు వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేర్చిందా? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందంటారా? ఇక మీదట 2029లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఆ ఎలక్షన్స్ లో నిజంగానే గెలుస్తుంది అనేసి అంటారా? సో నిజంగా ఏదైతే రేవంత్ రెడ్డి సారు మొన్న జరిగినటువంటి మీటింగ్ లో చెప్పారో మేమే ఉంటాం అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన మన 2 years నుంచి గవర్నమెంట్ లో ఉన్నారు. సో ఆ పథకాలు ఏం చేస్తున్నారు, అసలు ప్రజలు కొంత నెగిటివ్ గా ఉన్నారు. ఏదో ఇచ్చిన హామీలు ఏదైతుందో ఒక ఫ్రీ బస్ ఒకటే అయింది. సో రైతులకి ఇప్పుడు సీజన్ వచ్చేసరికి యూరియా చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఏవైతే రైతు బంధు, రైతు బీమా ఇవైతే టైంకి పడట్లేదు. సో అవి చాలా ప్రజలు కొంచెం నర్వస్ గా ఉంటున్నారు. అవి ఏవైతే ఇచ్చిన హామీలు కొంతమందికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పేసి చెప్పారు. బట్ తర్వాతకైనా ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చారు. తెలంగాణ స్టూడెంట్స్ జాబ్ లేక చాలా మంది నిరుత్సాహంతో లైబ్రరీలో అసలు మైండ్ తోటి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నేను పర్సనల్ గా వెళ్ళి కూడా చాలా అడిగాను, భయ్య ఏంటి సిచ్యువేషన్ ఆ గవర్నమెంట్ కంటే ఎలా ఉందంటే, లేదన్నా కొంచెం కొన్ని జాబ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్, ఆ జాబ్స్కి వెళ్ళడానికి కూడా రావట్లేదు. సో మేము సఫర్ అయితే ఫస్ట్ అయితే జాబ్స్ కావాలి. సో ఏదైతే కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకి, ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కనీసం అంటే యుద్ధంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకి పడ్డ కష్టానికి కనీసం ఒక 4,000 రూపాయలు అంటే దాంట్లో ఎవరైతే ఖచ్చితంగా ఫుల్ఫిల్ గా ఉంటారో దానికి వాళ్ళకైనా ఇస్తే చాలు. ఎవరైతే అంటే కొట్లాడి చేసి పోరాటంలో ఉన్న వాళ్ళు కనీసం మిగతా వాళ్ళకంటే అవసరం లేదు, జాబ్ చేసుకుంటే విద్యార్థులు చేసుకుంటారు. బట్ యుద్ధంలో పాల్గొని తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది సో బాధపడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకంతో హామీలు ఇచ్చారు, వేసారు, గెలిపించారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ చేసిందా, వాళ్ళు చేశారా, మేము చేయమంటే అది కరెక్ట్ కాదు. సో గౌరవమైన ముఖ్యమంత్రి గారు, సో మీరు ఆ విధంగా చేయకుండా జాబ్స్ కానీ తెలంగాణ ఉద్యాన పౌరులకు ఎటువంటి మంచి విద్య ఉద్యోగాలు సో ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తే తప్పకుండా మీరు అన్నట్టు 2034 అంటే ఎప్పుడైనా అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే ఉంటారు. సో ఎవరైతే మళ్ళీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సో ఈ వికలాంగులకి 4,000 ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి మహిళలకి 2,500 అన్నారు, మిగతా ఇవన్నీ చాలా ఉన్నాయి. కొంతమంది ల్యాప్టాప్లు అన్నారు, అన్ని ఫ్రీగా ఈ యొక్క ఫ్రీ బస్ తప్పితే మీరు అది కూడా మన ఆర్టీసీ సమ్మె జరిగిన చాలా 100 కోట్ల నష్టం. ఇవన్నీ హామీలు నెరవేర్చకుండా నేనే అంటే అది ప్రజలకి చాలా ఇబ్బందికరమైనట్టు కొన్ని వాతావరణం జరిగింది. బట్ అంటే ఎవరి నమ్మకం వారిది తప్పనట్లేము. బట్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి. సో అవి తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకేదైతే 2 years ఉందో సో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే తప్పకుండా మళ్ళీ అనుకున్నటువంటి మీరైతే అనుకుంటున్నారో పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో, పార్టీ ఎమ్మెల్యేలు కానీ, పార్టీ వ్యవస్థ కానీ, పార్టీ హైకమాండ్ కానీ ఏవైతే కేంద్రం నుంచి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో. ఇంకొకటి ఇక్కడ తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ చాలా బలంగా ఉంది. మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా సో బరాబరిగా చెప్పారు. సో మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీరు అంటే ఉన్నత స్థాయికి హైదరాబాద్ గ్లోబల్ అయిపోయింది. ఇక్కడ ఎనీ ఇండస్ట్రీ కానీ అంటే ఐటీ ఇండస్ట్రీ కానీ, సినిమా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ స్థాయిలో అందరికీ ఎకనామిక్ ముంబై తర్వాత హైదరాబాద్ ఇప్పుడు నెంబర్ 1 హైదరాబాద్ అయింది. సో అలాంటిది ఆయన ఇంకా అంటే ఏదైతే ప్రజలకు అవసరాలకు ఒక కామన్ మ్యాన్కి ఏదైతే అవసరం ముందుగా ముఖ్యంగా రైతులకైతే చేయాలి. ఎందుకంటే రైతు పంట పండిస్తేనే అది గ్రామీణ వాతావరణం పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చి అది కూరగాయలు కావచ్చు, వడ్లు కావచ్చు, మిగతా ఇంకొకటి రైతు పండించిన పంట వర్షాలు వచ్చినప్పుడు కొనుగోలు చేయాలి ముఖ్యంగా. ఎందుకంటే రైతు ఇబ్బంది పడకుండా తప్పకుండా ఎవరైనా సరే రైతే రాజు, రైతే ఇప్పుడు జరగబెట్టే ప్రతి కార్యక్రమాన్ని. ఎందుకంటే పంటలు పండించి కూరగాయలు ప్రతి ఒక్కరు కూడా అది ముఖ్యమంత్రి వరకైనా సరే మనం చూసాం. మన తమిళనాడులో విజయ్ సార్ ముఖ్యమంత్రిగా ఎందుకు అక్కడ 2 రాష్ట్రాల్లో అంటే ఇద్దరు గొప్ప వాళ్ళే, డిఎంకే స్టాలిన్, సో ఏఐడిఎంకే, అయినా కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు, కొత్త పరిపాలన, సో ఇచ్చిన హామీలు. సో ఇప్పుడు విజయ్ సార్ కూడా కొంత అంటారు. సో అలా ఏ విధంగా ఇక్కడ కేసీఆర్ సార్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి చాలా బలంగా ఉన్నారు. సో కొంత ఆయన చేసిన కార్యక్రమాలు బలంగా ఏదైతే పల్లెటూరులో అన్ని అంటే విజువల్ గా మనకు ప్రతి హామీలు ఇస్తారు, చేయడము ఏంటి రియాలిటీలో చూడాలి. సో అది పల్లెటూరులో చాలా అమలవుతుంది. టీఆర్ఎస్ ఏ విధంగా చేసింది చాలా పోటీ విసురుతున్నారు. ఇప్పుడు అదేవిధంగా బీజేపీ కూడా ఉన్నారు, చాలా మంది బీజేపీ కూడా సో మీకు చేస్తా, మోడీ సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా ఉంటుంది. సో టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా మేము బలంగా ఈసారి చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి ఒకసారి అని చెప్పేసి వాళ్ళు ఒక లీడ్ లో ఉన్నారు. సో మొన్న 9 మంది ఎంపీలు సో గెలవడం, సో బరాబరిగా చాలా పోటీతత్వం ఉంది. సో తప్పకుండా ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలి, మళ్ళీ అధికారం రావాలంటే
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి సో ప్రజల యొక్క పరిపాలన ముందు రైతుకు సో అదేవిధంగా కొంత ఏదైతే విద్యార్థులు ఉద్యోగాల కోసం ఏదైతే ఉందో సో కొంత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు వీళ్ళందరూ కూడా కొంత చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేయలేదు మేము చేయలేదు అంతా కాకుండా మన రాష్ట్ర బడ్జెట్ కొంత అవన్నీ చేసుకొని కేంద్రంతో సో సంబంధాలు మన మోడీ గారితో సో ఎక్కువ నిధులు తెచ్చుకొని సో మన తెలంగాణను అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. నేను ఆంధ్రాకి ఇచ్చా అని చెప్పేసి మనకు రావాల్సిన ప్రాజెక్టులు కానీ మనకు రావాల్సిన డెవలప్మెంట్ కానీ సెంట్రల్ నుంచి అన్ని నిధులు సో మనకి ఇంకెక్కువ తెచ్చుకుంటే బాగుంటుంది. మన తెలంగాణ యువతకి దేశంలోనే నెంబర్ 1 యువశక్తికి ఇంతకుముందుకు మనం మాట్లాడారు గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా గొప్పగా యూత్ ని అంటే ఒక ప్రోత్సహించే విధంగా ఉంది. సో అది రియల్ కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన దేశంలోనే మన యువశక్తికి సో మన ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మన హైదరాబాద్లో అన్ని వనరులు ఉన్నాయి. సో ఆయన కూడా కొంతమంది చేశాడు. ఇప్పుడు నేను చెప్పేది నేను ఒక విన్నప్తి ఏంటంటే విద్యార్థులకి చదువుకునే వాళ్ళకి జాబ్ చేస్తున్న వాళ్ళకి అదొకటి. సో తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడి ఎవరైతే వెరిఫై చేసి వాళ్ళకి ఒక చిన్న భరోసా కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రకరకాల వాళ్ళని వెరిఫై చేయాలి. అందరికీ అవసరం లేదు. తెలంగాణ ఉద్యమాలు ఎవరు చేశారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు చేసి వాళ్ళకు కొంచెం కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. మిగతా జాబ్స్ వేస్తే విద్యార్థులు వాళ్ళ యొక్క పనిని వాళ్ళు చేసుకుంటారు. మిగతాది ముఖ్యంగా ఇంకోటి రైతులకు ఇప్పుడు పంట కొనుగోలు వస్తుంది, అందరూ రోడ్ల మీద ఉంటున్నారు. సో ఒడ్లు కొనుగోలు చేయాలి. మళ్ళీ రైతులకు పెట్టుబడి కావాల్సినటువంటి సహాయం సో వరి, యూరియా, అవన్నీ మందులు అవన్నీ కూడా కొంచెం అందిస్తే రైతు మొన్న చాలా ఇబ్బంది పడ్డారు. బుకింగ్ చేసుకోవాలంటే చాలా మంది నేను సర్వే చేసి తెలుసుకుంది అంటే మేము వెళ్తామా, మేము ఆన్లైన్లో బుకింగ్ చేయాలంటే మాకేం తెలుసు 70-80 ఏళ్ళలో 60 ఏళ్ళలో మా కొడుకు పోయి అన్నో జాబ్ చేస్తాడు హైదరాబాద్లో, వాడు రమ్మంటే రాడు. సో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైంది. అందుకనే రైతుకు కొంచెం ఫెసిలిటీ కల్పించి రైతుని మనం మంచిగా ప్రతిదాన్ని తన పంటని ప్రతి ఒక్కటి కూడా యూటిలైజేషన్ చేసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక రెవెన్యూ చిన్న తరహా పరిశ్రమ ఏవైతే చిన్న కుండలు చిన్న అల్లికలు అల్లేవి అవన్నీ కూడా ఈ వ్యవసాయ రంగం నుంచి అభివృద్ధి, కోళ్ళ పరిశ్రమ ఇవన్నీ కూడా రైతు మీదనే ఆధారపడతాయి. ఎందుకు రైతే రాజు, రైతుని అభివృద్ధి చేయాలంటే భారతదేశంలో అంటే ప్రపంచంలో 80% మంది భారతదేశంలో రైతులు ఆధారపడుతున్నారు. 80% మంది 120 అంటే ఓన్లీ 20-30% ఇండస్ట్రీస్ వేరే దాని మీద. సో ఈ చిన్నతర పరిశ్రమ మీద రైతు నుంచి అన్ని అభివృద్ధి చెందుతాయి. కోళ్ళ పరిశ్రమ కానీ, అల్లికలు కానీ, కుండలు కానీ, మిగతా కావాల్సిన ఎకానమీకి సంబంధించినవి పల్లెటూరు నుంచి పట్టణం వరకు. అందుకనే పల్లెటూరు సో తల్లి లాంటిది అని చెప్పి చాలా మంది కవులు రాస్తారు. సో అది నిజం. సో మనము పల్లెటూరులో జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా సో అందరు గ్రామాల నుంచి వచ్చిన వారే. సో అందరికి ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి గొప్పగా ఎదిగారు. సో మన వేటి న్యూస్ లో జరిగిన ఒక మంచి కార్యక్రమం కూడా నాకు కూడా బాగా అనిపించింది. సో అందరు కూడా అడిగారు. సో నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరూ అయ్యాను. సో చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు పథకాలు అమలు చేయాలనేది నేను ఒక ఇండియన్ సిటిజన్ గా పౌరుడుగా కోరుకుంటున్నా సార్. సో చాలా మంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. జాబ్స్ చేయండి, రైతులకు మంచి చేయండి. కొంచెం ఇచ్చిన హామీలతో వెళ్తే తప్పకుండా మీరు అనుకున్న ఏదైతే ఉన్నారో సీఎంగా ఉండాలనుకుంటున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తప్పకుండా ఎవరైతే వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ యొక్క లైఫ్ లక్ష్యాల గోల్ మీరు చేరుకున్నారు. బట్ తెలంగాణ 4-5 కోట్ల మంది ప్రజల ఆశయాలు సో అవి ఫుల్ఫిల్ చేస్తే మీరే ఒక రాజుగా ఉంటారు. తప్పకుండా అది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా టీఎస్ న్యూస్ నుంచి. తప్పకుండా సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే సో అభివృద్ధిని చేసేవాళ్ళు, ప్రజల అభివృద్ధి, ప్రజల నైపుణ్యాన్ని సో ఎక్కడ అభివృద్ధి ఉంటే ఆ వైపు మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. టీ న్యూస్ కూడా మీకు కూడా ధన్యవాదాలు. సో రేవంత్ రెడ్డి గారికి ఇవి చేయాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.